ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025లో భారత జట్టు ప్రదర్శన అభిమానులను గట్టిగా షాక్ గురిచేస్తోంది. ఇండోర్ హోల్కర్ స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగిన కీలక మ్యాచ్లో భారత మహిళల జట్టు 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇదే కాదు, ఇది వరుసగా 3వ ఓటమి. అంటే హ్యాట్రిక్ డిఫీట్. మూడింటిలో 3 మ్యాచ్లు కూడా భారత్ గెలిచే స్థితిలో ఉండి ఓడిపోవడం అభిమానుల గుండెలను పిండేస్తోంది. ఒత్తిడిని తట్టుకోలేకపోవడం, ప్లానింగ్ లోపం, చివరి నిమిషాల్లో తప్పిదాలు ఇవన్నీ టీం ఇండియాను దెబ్బతీశాయి. ఇంగ్లాండ్తో ఈ మ్యాచ్ చివరి 5 ఓవర్లలో భారత్ చేతిలో వికెట్లు ఉండి కూడా ఓడిపోయింది. 33 బంతుల్లో 33 పరుగులు చేయాల్సి ఉన్నా 28 పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు పోగొట్టుకోవడం అక్కడే గేమ్ చేతుల నుంచి జారిపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లు చివరి నిమిషాల్లో అద్భుతమైన బౌలింగ్తో ఇండియాను ఒత్తిడిలోకి నెట్టేశారు. ఖచ్చితంగా గెలిచే మ్యాచ్లో ఓటమి, అది కూడా కేవలం 4 పరుగుల తేడాతో అభిమానులకు భరించలేని దెబ్బయింది. హర్మన్ ప్రీత్ కౌర్ సూపర్ బ్యాటింగ్ చేసింది. దీప్తి శర్మ ఆల్రౌండ్ ప్రదర్శన చూపింది. కానీ చివర్లో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఒక్కసారిగా విఫలమయ్యారు. అక్కడే భారత్ గెలుపు కల బూడిదైపోయింది. ఈ మ్యాచ్ ఓటమితో ఇండియా పాయింట్ల పట్టికలో 4వ స్థానంలోకి జారిపోయింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా ఇవే టాప్ 3 సెమీస్ జట్లు. భారత్ సెమీస్ లోకి వెళ్లాలంటే మిగిలిన 2 మ్యాచుల్లో తప్పనిసరిగా గెలవాలి. ఒక మ్యాచ్ కూడా ఓడిపోతే సెమీఫైనల్ కల కళ్ల ముందే కరిగిపోతుంది. ఇప్పుడు అన్ని చూపులు అక్టోబర్ 23న న్యూజిలాండ్తో జరిగే కీలక మ్యాచ్ పైనే ఉన్నాయి. అది భారత్కి క్వార్టర్ ఫైనల్ లాంటిదే. ఎలాగైనా గెలవాల్సిందే. లేని పక్షంలో వరల్డ్ కప్ యాత్ర ఇక్కడికే ముగుస్తుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ హైలైట్స్ కి వస్తే, టాస్ గెలిచిన హర్మన్ ప్రీత్ కౌర్ బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ ఓపెనర్లు టామీ బౌమాన్, అమీ జోన్స్ కలిసి మంచి స్టార్ట్ ఇచ్చారు. మొదటి వికెట్కు 73 పరుగుల భాగస్వామ్యం. జోన్స్ అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. కానీ మధ్యలో దీప్తి శర్మ తన స్పిన్ మ్యాజిక్ చూపింది. టామీని 22 పరుగులకే క్లీన్ బౌల్ చేసింది. ఆ తర్వాత జోన్స్ ని కూడా 56 వద్ద పెవిలియన్ పంపించింది. దీప్తి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీయడంతో తన వన్డే కెరీర్లో 150 వికెట్ల మైలురాయి చేరుకుంది. హీటర్ నైట్, నాట్ సీవర్ బ్రంట్ కలిసి 113 పరుగుల జోడీతో ఇంగ్లాండ్ను తిరిగి లైన్లోకి తీసుకువచ్చారు. కానీ చివర్లో భారత్ బౌలర్లు తుపాకీలా బౌలింగ్ చేసి కేవలం 288 పరుగులకే ఇంగ్లాండ్ను ఆపేశారు. లక్ష్యం 289 పరుగులు భారత్కు సాధ్యమే అనిపించింది. కానీ ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. స్మృతి మందన, హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతమైన భాగస్వామ్యం ఇచ్చి 125 పరుగులు జోడించారు. అక్కడే అభిమానుల్లో ఆశలు మళ్లీ చిగురించాయి. కానీ సెంచరీ దిశగా పరుగులు పెడుతున్న హర్మన్ ప్రీత్ కౌర్ 70 వద్ద అవుట్ అవ్వడం, మందన 88 వద్ద పెవిలియన్ చేరడం, దీప్తి శర్మ కూడా చివర్లో అవుట్ అవ్వడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి భారత్ 284 పరుగులు చేసి 4 పరుగుల తేడాతో మ్యాచ్ను కోల్పోయింది. మొత్తానికి హర్మన్ ప్రీత్ ఫైట్ చేసింది, మందన ఫైట్ చేసింది. కానీ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఇండియాను ముంచేశారు. ఇదే మ్యాచ్ ఇండియా చేతిలో ఉన్నది జారిపోయిన మరొక ఉదాహరణగా మిగిలింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.